PR న్యూస్ కు స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం. రిపోర్టర్ ఎం దుర్గారావు. మగువా నీ సహనానికి జోహార్లు. మహిళాభివృద్ధితోనే సమాజ పురోభివృద్ధి. మహిళల భద్రత, గౌరవం, సాధికారత లక్ష్యం. రామచంద్రపురంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చే పలువురు మహిళలకు ఘన సన్మానం. ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళా లోకం. కార్మిక శాఖ మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం. రామచంద్రపురం, మార్చి 8. రాష్ట్రంలో మహిళల భద్రత, గౌరవం, సాధికారత లక్ష్యంగా, మహిళా అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ చెలికాని రామారావు స్మారక భవనంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి అధ్యక్షతన కన్నుల పండుగగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ నారీ లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పని చేస్తుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం రూ. 4,332 కోట్లు కేటాయించారన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తన విధుల్లో భాగంగా అమరావతిలో ఉండటంతో ఫోన్ ద్వారా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి సుభాష్ సందేశం విన్న మహిళలు పెద్ద ఎత్తున ఆనందంతో కరతాళ ధ్వనులు చేశారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి మాట్లాడుతూ మహిళలకు మదర్ తెరిసా, ఝాన్సీ లక్ష్మీబాయి, సావిత్రిబాయి పూలే, సరోజినీ నాయుడులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. స్త్రీ లేకుండా సృష్టి లేదని, మహిళలు విద్యతోనే మనుగడ సాధించగలరన్నారు. తెలుగుదేశం పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జాస్తి విజయలక్ష్మి, ద్రాక్షరామం సర్పంచ్ అరుణ, పలువురు మహిళా నాయకులు మాట్లాడుతూ నేటి ఆధునిక యుగములో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోవడం సంతోషకరమన్నారు. కుటుంబ వ్యవస్థను సక్రమంగా నడపగలిగిన సత్తా, ఘనత మహిళకే సాధ్యమన్నారు. మహిళకు ఆస్తి హక్కు కల్పించడం ద్వారా పురుషులతో సమాన హోదా కల్పించారని ఆనందం వ్యక్తం చేశారు. ఏజీపీ కమల కుమారి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ఆవశ్యకతను, మహిళలు ఎదుర్కొంటున్న న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామచంద్రపురం మున్సిపల్ చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవిను, జాతీయ స్థాయిలో గ్రహంబెల్ అవార్డు అందుకున్న ఇంజనీరింగ్ విద్యార్థిని దంగేటి శ్రావ్యను, పట్టణంలో వివిధ పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్న మహిళలు, మహిళ ఆటో డ్రైవర్లు, ప్రభుత్వ ఆసుపత్రి హెడ్ నర్స్ సూర్య కుమారి తదితరులను ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం గారు దుస్సాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యంను, చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి ఆధ్వర్యంలో మహిళలంతా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వి. అయ్యప్పనాయుడు, మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్స్ శ్రీనివాస్, చంద్రకళ, టిడ్కో సిఎల్టిసి బిందు, పలువురు మహిళా కౌన్సిలర్లు, కూటమి పార్టీ మహిళా నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. స్వయం సహాయక సంఘాలకు రూ. 3.80 కోట్ల చెక్కుల పంపిణీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 26 స్వయం సహాయక సంఘాలకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా స్వయం సహాయక సంఘాలకు విడుదల చేసిన రూ. 3.82 కోట్ల రూపాయల చెక్కును మున్సిపల్ కమిషనర్ ఒమ్మి అయ్యప్పనాయుడు, చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం గారి చేతుల మీదుగా మహిళా సంఘాలకు అందచేశారు. అనంతరం కేకు కోసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఎంతో చక్కగా మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మెప్మా వారి సహకారంతో ఎంతో చక్కటి కార్యక్రమాన్ని, ముఖ్యంగా మహిళలను సన్మానించే కార్యక్రమం, చాలా మంచి చక్కటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ నిర్వహించారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్లాలని, వారికి కావాల్సిన సహాయ సహకారాలన్నీ మేము అందిస్తామని ఈరోజు
అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలి. ఈరోజు ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన పెద్దలు చెప్పి ఉన్నారు. అదేవిధంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో స్త్రీలకు గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా ఈరోజు ఇక్కడ పరిపాలన జరుగుతూ ఉంటుంది. మహిళలందరికీ కూడా ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి అందరికీ కూడా విషయం చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. చాలా మంచి కార్యక్రమంలో ఈరోజు మేము పాల్గొని మహిళలందరినీ ఇంకా ఏ విధంగా సహాయాలు అందించాలన్న మా మున్సిపాలిటీ తరఫున, మంత్రి గారి తరఫున కూడా సహాయాన్ని అందిస్తానని భరోసాకి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఎంపవర్ సహకారంతో, మున్సిపల్ అధికారుల సహకారంతో మన పట్టణ ప్రథమ పౌరురాలు చైర్మన్ గారు అయినటువంటి శ్రీదేవి గారి సహకారంతో వేళ మహిళా దినోత్సవం కార్యక్రమం చాలా జయప్రదంగా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇంత ఉత్సాహంగా మహిళలందరూ పాల్గొని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మహిళ ఓ శక్తి నింగి నుంచి నేల నుంచి నింగికి ఒక మహిళ పైకి ఎదిగిందంటే స్వయం కృషితో మహిళల పట్టుదలతోటి ఈ రోజుని దేశాన్ని శ్వాసిస్తున్నారు. మన దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి అయినటువంటి ముర్ము గారు అవనివ్వండి, అలాగే మన నియోజకవర్గంలో చూసుకుంటే మన పట్టణ ప్రథమ పౌరురాలు మన శ్రీదేవి గారు అవనివ్వండి, మహిళలు అందరూ కూడా ఈవేళ దేశాన్ని పరిపాలించే స్థాయిలో ఉన్నారు. ఈ స్థాయికి కారణం ఏంటంటే మహిళ దగ్గర ఉన్న మనోనిబ్బరం, వాళ్ళ దగ్గర ఉన్న ఓర్పు, వాళ్ళ దగ్గర ఉన్న సహనం, ఇవన్నీ కలిపి వాళ్ళని ఒక అక్కర భాగాన్ని నిలబెట్టే ఈ రోజుని మహిళలు అంతరిక్షంలోకి వెళ్తున్నారు. అలాగే మన ఆర్మీలో ఉన్నారు. అలాగే వివిధ రకమైన ఆర్డీఓలు అవనండి, కలెక్టర్లు అవనండి ఇవాళ ఉన్నారు అంటే అదంతా కూడా మనం గర్వించదగ్గ విషయం. ఎందుచేతంటే ఒక స్త్రీ లేనిదే ప్రపంచం లేదు, సృష్టి లేదు. స్త్రీ వల్లే సృష్టి అంతా. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా అందరి బాగోగులు చూస్తున్నారంటే స్త్రీ యొక్క ఆ సహనం, ఓర్పు వల్లే మన ప్రపంచం స్త్రీ నేతృత్వంలోనే ఇంత బాగా వెళ్ళగలుగుతుంది. ఈ స్త్రీల కోసం మినిస్టర్ గారు ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఎంఎస్ఎంఈ ద్వారా అందరికీ మహిళలకు శిక్షణలు ఇచ్చి ఇక్కడ కొన్ని పరిశ్రమలు రప్పించి వీళ్ళందరినీ కూడా ఒక అక్కడ భాగాన్ని తీసుకెళ్ళడానికి నియోజకవర్గంలో ఒక ప్లాన్ అయితే ఉన్నారు. ఆ ప్లాన్ని త్వరలో అమలుపరుస్తారు. అలాగే మన నియోజకవర్గంలో చదువుకున్న మహిళలకు అందరికీ కూడా నిరుద్యోగం అనే లేకుండా చేయడానికి కూడా కంకణం కట్టుకుని కథకు నడుస్తున్నారు. మహిళల పట్ల ప్రత్యేకమైన ఒక దృక్పథం, ఒక అంకితభావం, ఒక గౌరవం ఉన్న వ్యక్తి సుభాష్ గారు. ఆయన వేళ ఈరోజు కృష్ణా జిల్లాకి ఇన్ఛార్జిగా మినిస్టర్గా ఉండటం వల్ల రాలేకపోయారు. ఆ కార్యక్రమంలో మాకు అప్పచెప్పారు. ఈరోజు స్త్రీ చేయలేనిది ఏమీ లేదని ఇక్కడ మన రామచంద్ర నియోజకవర్గంలోనే ప్రూఫ్స్ ఉన్నాయి. అలాగే వారిని కూడా ఈవేళ సన్మానించుకోవడం జరిగింది. ఒక పెట్రోల్ బంక్లో వర్కర్లు గాను, ఒక ఆటో నడుపుకునే ఒక డ్రైవర్లు కానీ ఇవాళ రూపొందించారంటే, ఒక కుటుంబానికి బాసటగా ఇవాళ మహిళలు నిలుపుతుందంటే దాన్ని మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఈవేళ మేము ఒక స్టాఫ్ నర్సుని కూడా సన్మానించడం జరిగింది. ఆవిడ యొక్క సేవాభావం, ఆవిడ చానాళ్ళ నుంచి మన రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో ఉండి ఆవిడ యొక్క దాతృత్వం, ఆవిడ యొక్క సేవను గుర్తించి వేళ కూడా ఆవిడని కూడా మేము సన్మానించడం జరిగింది. అలాగే మన నియోజకవర్గం నుంచి ఒక అమ్మాయి గ్రహం బెల్ అవార్డు ఢిల్లీలో తీసుకుందంటే కూడా మనకు గర్వకారణం. ఇంతమంది మహిళలు మనలో ఉండి మన అందరినీ కూడా ఇవాళ మహిళలకి మనం ఒక సపోర్ట్ ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళకి వాళ్ళే ఎదగలిగే శక్తిలోనూ, వాళ్ళు శాసించగలిగే శక్తిలోనూ ఉన్నారు. ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మరీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.